గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో బాండ్ లైన్ ఫార్ములా, కండెన్స్డ్ ఫార్ములా, డాష్డ్ ఫార్ములా, ఆల్ దోస్ స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్స్ అన్ని ఎలా రాయాలి అని మనం చూసాం, నేర్చుకున్నాం. సో ఈరోజు మనం సైక్లో ఆల్కేన్స్కి ఎలా రాయాలి అనేసి ముందు చూస్తాం. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం. సో హియర్ ఇక్కడ మనకి సైక్లో ప్రోపేన్ ఇచ్చాడు. అది ఎలా ఉంది? CH2 అనేసి ఇచ్చాడు. దీన్ని మనం ఇది బాండ్ లైన్ ఫార్ములాలో మనం రాయాలంటే దీన్ని సింపుల్గా ఒక ట్రయాంగిల్ గీస్తే చాలు. మనం సింపుల్గా ఒక ట్రయాంగిల్ గీస్తే ఈ ట్రయాంగిల్ దీనికి సమానం. ఎందుకంటే ఇక్కడ కార్బన్ ఉంటుంది, ఇక్కడ కార్బన్ ఉంటుంది, ఇక్కడ కార్బన్ ఉంటుంది. మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాము, ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ ఈ CH2ని మనం జస్ట్ ఒక కార్నర్ లాగా రాయొచ్చు. ఈ CH2ని కూడా కార్నర్ లాగా మనం సింపుల్గా రాయొచ్చు. అది దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఎలా రాయాలంటే టోటల్గా ఈ కార్బన్ ఉంది కదా, ఇలా H రాయాలి. ఈ కార్బన్ ఉంది కదా, ఈ H ఇలా రాయాలి. ఈ కార్బన్ ఉంది కదా, H ఇలా రాయాలి. ఇది కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఇది బాండ్ లైన్ ఫార్ములా. ఇది డాష్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా. సో ఈ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ మనం సైక్లోపెంటేన్ ఇచ్చాడు. సైక్లోబ్యూటేన్ కూడా రాయొచ్చు మనం. సైక్లోబ్యూటేన్ అయితే CH2 ఇది సైక్లోబ్యూటేన్. అంటే 4 కార్బన్స్ ఉంటే బ్యూటేన్ అనమాట. సో ఇది సైకిల్ లాగా ఉంది కాబట్టి, రౌండ్ షేప్, అంటే ఫస్ట్ కార్బన్ లాస్ట్ కార్బన్ జాయింట్ అయి ఉంది కాబట్టి దీన్ని సైక్లోబ్యూటేన్ అంటారు. ఓకే. సో దీన్ని మనం రాయాలంటే సింపుల్గా ఒక స్క్వేర్ రాస్తే సరిపోతుంది. ఈ దీన్ని మనం స్క్వేర్లా రాస్తాం సింపుల్గా. అలాగే ఇలా సైక్లోపెంటేన్ రాయాలంటే ఇక్కడ CH2, ఇది సైక్లోపెంటేన్ 5 కార్బన్స్ ఉంటాయి. విత్ ఫాలోయింగ్ అన్నీ కూడా 4 వ్యాలిన్స్, 4 సాటిస్ఫై అయ్యేలాగా 5 కార్బన్స్ ఉంటాయి. సో దీన్ని రాయాలంటే మనకి ఇలా రాస్తే సరిపోతుంది, పెంటగన్ అనమాట. సో ఇది దీనికి సమానం అనమాట ఇది. ఓకే. అండ్ ఇక్కడ మనకి క్లోరోసైక్లోహెక్సేన్ అనేసి ఇచ్చాడు. CH2 ఇక్కడ CHCl ఇచ్చాడు. CH2 ఇలా ఇచ్చాడు. సో దీన్ని మనం సింపుల్గా ఒక సైక్లోహెక్సేన్ ఇలా రాసి ఇక్కడ క్లోరిన్ ఇలా పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఇక CH దగ్గర క్లోరిన్ ఉంది కదా, అందువల్ల CCl అవుతుంది అనమాట. సో ఈ రెండు ఈక్వల్. ఇలా రాసినా సేమ్, ఇలా రాసినా సేమ్, కానీ ఇది టైం టేకింగ్ అనమాట. అందువల్ల సింపుల్గా ఇలా రాసేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి బాండ్ లైన్ ఫార్ములాస్ మనం ఇలా రాస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ కండెన్స్డ్ ఫార్ములాస్ ఇంటూ దేర్ కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా అంటున్నాడు. కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా కింద ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. అంటే అది ఏమిచ్చాడు? ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? CH3 CH2 CO CH2 CH3 ఇది ఇచ్చాడు. దీన్ని కంప్లీట్గా ఎక్స్పాండ్ చేయండి అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రతిదీ బాండ్ మనకు కనిపించేలాగా రాయాలి. ప్రతి బాండ్ మనకి మధ్యలో ఒక డాష్ వచ్చేలాగా రాయాలి. ప్రతి యాటమ్కి మధ్యలో, ప్రతి 2 యాటమ్స్కి మధ్యలో ఒక డాష్ బాండ్ వచ్చేలాగా మనం రాయాలి. ఇది కార్బన్ ఉంది, ఈ కార్బన్ ఉంది, దాని మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక హైడ్రోజన్ చూసారా? ప్రతి యాటమ్ మధ్యలో ఒక బాండ్ వస్తుంది అనమాట. ఇలా సింగిల్ బాండ్, ఇది బాండ్ వస్తుంది అనమాట. ఇలా ఈ కార్బన్కి మధ్యలో ఒక బాండ్ ఉంటుంది. ఈ కార్బన్ ఇది రాస్తున్నాం. ఈ హైడ్రోజన్ పైన హైడ్రోజన్, కింద 2 హైడ్రోజన్ అనమాట. ఈ 2 హైడ్రోజన్ ఇలా రాసాము. దానికి ఈ కార్బన్కి బాండ్ ఉంటుంది. ఈ కార్బన్కి ఈ ఆక్సిజన్ బాండ్ అయి ఉంది. ఆక్సిజన్కి డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి డబుల్ బాండ్ రాస్తున్నాం అన్నమాట. ఆక్సిజన్కి ఎప్పుడు కూడా డబుల్ బాండ్ ఉంటుంది. మళ్ళీ ఈ కార్బన్కి బాండ్ రాస్తున్నాము. మళ్ళీ ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ. మళ్ళీ ఈ కార్బన్కి బాండ్ రాస్తున్నాము. ప్లస్ ఈ కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి,
హెచ్ హెచ్ ఇలా అనమాట. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని కండెన్స్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో అది ఫస్ట్ వన్. బి బి ఏమి ఇచ్చాడు, బి CH3 CH డబుల్ బాండ్ CH, ఇక్కడ CH2 అనేది 2 టైమ్స్ ఇచ్చాడు, CH2 3 టైమ్స్ ఇచ్చాడు, CH3 ఇలా ఇచ్చాడు, CH3 CH డబుల్ బాండ్ CH CH2 3 టైమ్స్ CH3. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాయమంటున్నాడు. దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఎలా ఉంటుందంటే ఈ CH3ని హెచ్ 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 ఇలా రాయాలి, ప్లస్ కార్బన్ కార్బన్ మధ్యలో బాండ్ రాయాలి సి. ఈ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది ఇలా రాయాలి, ఆ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది ఇక్కడ, మళ్ళీ కార్బన్ ఉంది, మళ్ళీ ఆ కార్బన్కి హెచ్ ఉంది, కింద కూడా రాయొచ్చు పైన కూడా రాయొచ్చు. మళ్ళీ ఈ కార్బన్కి 3 CH2 గ్రూప్స్ యాడ్ అయి ఉన్నాయి, 3 CH2 గ్రూప్స్ అంటే సి సి సి, ఇక్కడ హెచ్ హెచ్, ఇది ఒక CH2 అయిపోయింది, ఇది ఒక హెచ్ హెచ్, ఇది CH2 అయిపోయింది, ఇదొక హెచ్ ఇదొక హెచ్ CH2, అంటే ఈ CH2 ట్రైస్ ఉంది కదా, అంటే 3 టైమ్స్ CH2 మనం ఇలా రాయాలి. లాస్ట్ది ఈ మిథైల్ గ్రూప్ హెచ్ 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 ఇలా రాయాలి. సో ఈ విధంగా మనకి ఎక్స్పాండెడ్ స్ట్రక్చర్ మనకి ఈ కాంపౌండ్కి ఇచ్చినటువంటి కాంపౌండ్కి మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు మనకి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ for each of the following compounds write a condensed formula and also their bond length formula. ఈ కాంపౌండ్స్ ఇచ్చాడు, వీటికి కండెన్స్డ్ ఫార్ములా రాయమంటున్నాడు, బాండ్ లెంత్ ఫార్ములా రాయమంటున్నాడు అనమాట. ఫస్ట్ ఏం ఇచ్చాడు, ఫస్ట్ వచ్చేసి OH ఇచ్చాడు, CH2 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 3 CH2 ఇచ్చాడు, CH2 CH2 CH2, దాని తర్వాత CH CH3 CH CH3 CH3 ఇచ్చాడు, అంటే CH బ్రాకెట్లో CH3 ఇచ్చాడు, మళ్ళీ CH, మళ్ళీ బ్రాకెట్లో CH3 ఇచ్చాడు, మళ్ళీ CH3 ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. ఇలా ఇస్తే ఇప్పుడు మనం దీన్ని కండెన్స్డ్ ఫార్ములా రాయాలి, ప్లస్ బాండ్ లెంత్ ఫార్ములా కూడా మనం రాయాల్సి ఉందన్నమాట. ఇప్పుడు కండెన్స్డ్ ఫార్ములా రాద్దాం. కండెన్స్డ్ ఫార్ములా రాయాలి అంటే మనం ఏం చేయాలంటే, కండెన్స్డ్ ఫార్ములా కదా అడిగింది, ఫాలోయింగ్ కాంపౌండ్ రైట్ కండెన్స్డ్ ఫార్ములా బాండ్ లెంత్ ఫార్ములా, కండెన్స్డ్ ఫార్ములా అడిగాడు. సో ఇక్కడ OH ఉంది, OH యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇలా రాసేయాలి, ఎందుకంటే OH అనేది హెటెరోయాటమ్ కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్గా మనం అలా రాసేయాలి. ఈ CH2 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే CH2 3 టైమ్స్ ఇలా రాసేయాలన్నమాట, కండెన్స్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ CH అలాగే రాయాలి, CH3 అలాగే రాయాలి. ఇక్కడ ఈ CH మీద ఇది CH3 ఉంది, ఇది CH3 ఉంది, అంటే దీని మీద 2 CH3 ఉన్నాయి, అంటే CH3 ట్వైస్ అనమాట, 2 టైమ్స్ మీద ట్వైస్ రాసేస్తే సరిపోతుంది. సో ఇది కండెన్స్డ్ ఫార్ములా అనమాట, ఈ పైదానికి ఇది కండెన్స్డ్ ఫార్ములా. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం బాండ్ లెంత్ ఫార్ములా ఎలా వస్తుంది, ఈ OH అనేది ఇలా వస్తుంది, OH ఇక్కడ CH2 ఇది CH2, మళ్ళీ CH2 ఇది CH2, మళ్ళీ CH2 ఇది CH2, అంటే 1 2 3 CH2 వచ్చేసింది. ఇప్పుడు CH, ఇదిగో CH, ఆ CH మీద ఒక CH3 ఉంది, అంటే ఇక్కడ CH3 ఉంది అనమాట, ఇది ఏదో పడిపోయింది అది ఏం కాదు. సో ఈ CH3 ఉంది, మళ్ళీ ఈ CH అనమాట, ఈ CH మీద 2 CH3లు ఉన్నాయి, 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి ఇలా రాద్దాం, ఒకటి ఇలా రాద్దాం. సో ఈ విధంగా మనకి ఈ CH3 వచ్చేసి ఇది, ఈ CH3 వచ్చేసి ఇది, ఇక్కడ CH ఉంది కదా అది ఇది. ఓకే, సో ఈ CH3 వచ్చేసి ఇది CH3, ఈ 3 CH2లు ఇది ఇది ఇది, తర్వాత OH ఉంది ఆ OH. సో దీన్ని బాండ్ లైన్ ఫార్ములా అంటారు, బాండ్ లైన్ ఫార్ములా అనేసి అంటారనమాట. ఓకే, ఓన్లీ ఇది ఎందుకు రాయలేదు అంటే ఇది హెటెరోయాటమ్ కాబట్టి, హెటెరోయాటమ్స్కి మనం యాటమ్స్ కనిపించేటట్టు రాయాలన్నమాట.
ఓకే. సో ఇది దానికి సంబంధించిన ఆన్సర్. ఇంకోటి ఏమి ఇచ్చాడు, ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, దీనికి రాయమంటాడు. ఓకే. సో ఇది ఎలా ఇచ్చాడు, సి ట్రిపుల్ బాండ్ ఎన్ సిహెచ్ ఓహెచ్ సి ట్రిపుల్ బాండ్ ఎన్ ఇలా ఇచ్చాడు. కనిపించట్లేదు కదా. సో ఇలా ఇచ్చాడు అనమాట. దీన్ని కండెన్స్డ్ ఫార్ములా రాయాలి అంటే ఏం రాయాలి, ఈ సిఎన్ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఈ బాండ్స్ తీసేసి ఆ సిఎన్ని ట్వైస్ పెడితే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఓహెచ్ రాస్తున్నాను నేను, ఓహెచ్, దాని పక్కన సిహెచ్ రాస్తున్నా, సిహెచ్, దాన్ని బ్రాకెట్లో ఈ సిఎన్ 2 టైమ్స్ రాస్తుంది, సిఎన్ ట్వైస్ అని రాస్తుంది. సో ఆబ్వియస్గా అది కండెన్స్డ్ ఫార్ములా అయిపోతుంది అనమాట. అదే ఎక్స్పాండ్ చేసి రాయాలంటే, మనం దీన్ని ఎక్స్పాండ్ చేసి రాయాలంటే ఎలా రాయాలి, ఈ హైడ్రోజన్ని మనం ఎక్స్పాండ్ చేసి కాదు, బాండ్ లైన్ ఫార్ములాలో రాయాలన్నాడు. బాండ్ లైన్ ఫార్ములాలో రాయాలి అంటే కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ కనిపించకూడదు, కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ కనిపించకూడదు. ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి కనిపించాలి, ఇది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి సైనో గ్రూప్, నైట్రైల్ గ్రూప్ కాబట్టి కనిపించాలి, ఇది కూడా ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి కనిపించాలి. ఓన్లీ ఇది ఒక్కటే కనిపించకూడదు, మనకి సిహెచ్ అనేది మనకి కనిపించకూడదు. అలా కనిపించకూడదు అంటే ఇలా మనకి ఇలా రాసి, ఇది సిహెచ్ అనమాట, ఇక్కడ ఓహెచ్ ఉంది, ఇక్కడ సిఎన్ ఉంది, ఇక్కడ సిఎన్ ఉంది. ఇది బాండ్ లైన్ ఫార్ములా అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ, సో ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బాండ్ లైన్ ఫార్ములాస్ టు షో ఆల్ ది ఐటమ్స్ ఇంక్లూడింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఈ స్ట్రక్చర్స్లో కార్బన్ హైడ్రోజన్ కనిపించేలాగా అన్నీ ఎక్స్పాండ్ అంటే కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములాస్ రాయమంటున్నాడు. ఏమి ఇచ్చాడు, ఫస్ట్ది ఏమి ఇచ్చాడు, ఐసోప్రొపైల్ సైక్లోహెక్సేన్ ఇచ్చాడు. దాని పేరు ఐసోప్రొపైల్ సైక్లోహెక్సేన్. ఇది ఐసోప్రొపైల్ గ్రూప్, ఇది సైక్లోహెక్సేన్. ఐసోప్రొపైల్ సైక్లోహెక్సేన్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి అంటే ఈ అన్ని 6 కార్బన్లు, 1 2 3 4 5 6 కార్బన్లు రాసాము. రాసి ఇక్కడ ఇది కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, కార్బన్ స్కెలిటన్ రాసాం. ఇప్పుడు మనం హైడ్రోజన్స్ని ఫిల్ చేసుకోవాలి. హైడ్రోజన్ ఫిల్ చేసుకోవాలి అంటే ఈ ప్రతి కార్బన్కి 4 బాండ్లు వచ్చేలాగా చూసుకోవాలి, 4 బాండ్స్. ఈ కార్బన్కి ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి అంటే 2 హైడ్రోజన్స్ రాస్తే సరిపోతుంది. ఇలా ఈ కార్బన్ కూడా ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ రాస్తే సరిపోతుంది. దీనికి కూడా అంతే, 2 హైడ్రోజన్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే 2 హైడ్రోజన్స్, ఇక్కడ కూడా అంతే 2 హైడ్రోజన్స్. ఇక్కడ ఈ కార్బన్కి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1 హైడ్రోజన్ రాస్తే సరిపోతుంది, 4 వచ్చేస్తాయి. ఈ కార్బన్ కూడా 3 ఉన్నాయి కాబట్టి 1 హైడ్రోజన్ రాస్తే సరిపోతుంది. దీనికి ఒకే బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ రాయాలి. దీనికి కూడా ఒకటే బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ రాస్తే మనకి కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఈ విధంగా దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇలా వస్తుంది. ఓకే. సెకండ్ ఏమి ఇచ్చాడు, బి వచ్చేసి 1 2 3 4 5 6 7 7 కార్బన్స్ ఇచ్చాడు. ఈ ఇది CH3 అనమాట, మిగతా అన్ని CH2లే. ఈ ఫస్ట్ది లాస్ట్ది ఎందుకంటే ఒకే బాండ్ ఉంది కాబట్టి CH3లు. మధ్యలో ప్రతి కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి CH2లు అనమాట. సో ఇది CH3, ఈ కార్బన్, ఇది ఇలా మనం స్కెలిటన్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర ఒకే బాండ్ ఉంది కాబట్టి దాన్ని 3 హైడ్రోజన్స్తో టోటల్గా 4 హైడ్రోజన్స్ వచ్చేలా చూసుకోవాలి. ఈ కార్బన్ దగ్గర కూడా ఒకే బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ రాసుకుంటే ఈ కార్బన్కి వ్యాలెన్స్ సరిపోయింది, ఈ కార్బన్కి వ్యాలెన్స్ సరిపోయింది. ఇప్పుడు ఈ కార్బన్కి ఆల్రెడీ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి
ఇంకో 2 హైడ్రోజన్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్, ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 ఇలా రాస్తే మనకి ఈ స్ట్రక్చర్కి ఇలా కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా మనం రాసినట్టు అవుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి స్ట్రక్చర్, నెక్స్ట్ స్ట్రక్చర్ ఇది ఇచ్చాడు, ఈ స్ట్రక్చర్. సో అది రాసుకుంటే మనం సి ఇలా ట్రిపుల్ బాండ్ ఉంది, దానికి ఇలా ఎక్స్టెండ్ చేసి ఇలా ఇచ్చాడు అనమాట. ఇది దీన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఈ కార్బన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ఈ కార్బన్ ఇక్కడ ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కార్బన్ ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కార్బన్ ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కార్బన్ ఉంది. ఇది ఉందన్నమాట. సో ఇక్కడ ఈ కార్బన్ దగ్గర ఓ ఉంది, హెచ్ ఉంది, దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసాం, ఓహెచ్ ఉంది. ఇప్పుడు మనకి ఈ కార్బన్కి 3 బాండ్సే ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఈ కార్బన్కి 4 బాండ్స్ సరిపోయింది, ఈ 3 ఇది 4. సో ఇక్కడ ఏ హైడ్రోజన్ ఉండదు, ఓన్లీ కార్బన్ సింగిల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి బాండ్స్, అంటే 2 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ కార్బన్ దగ్గర 3 ఉన్నాయి, 3 ఉంటే ఒక హైడ్రోజన్ ఉంటుంది. సో ఇక్కడ ఒకే బాండ్ ఉంది అంటే 3 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా 3 హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి బాండ్ లైన్ స్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేసి రాసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మనకి ఈ కాంపౌండ్ ఇచ్చాడు, జిగ్జాగ్ కాంపౌండ్ లాగా ఉంది. ఆ కాంపౌండ్ ఇచ్చాడు, అది ఎలా ఇచ్చాడు, ఇలా ఉంది, అది ఇలా ఉంది. ఇప్పుడు దాన్ని స్కెలిటన్ రాద్దాం మనం. ఇది ఒక కార్బన్, ఇక్కడ 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 ఒక కార్బన్. ఇలా మనం ఫస్ట్ స్కెలిటన్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నా ఒకటే ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ ఇక్కడ మనం రాసుకోవాలి. ఇలా ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 1, 2, 3 అయిపోయినాయి అంటే ఒక హైడ్రోజనే రాస్తే 4 అయిపోతాయి, 4 ఉండాలి మ్యాక్సిమం. ఈ కార్బన్ కూడా 3 ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి దీనికి కూడా 1 రాస్తే మనకి సరిపోతుంది. ఈ కార్బన్కి ఒకటే బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ రాయాలి. ఈ కార్బన్ కూడా ఒకే బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ రాయాలి. ఈ కార్బన్ కూడా ఒకటే బాండ్ ఉంది కాబట్టి ఇది 3 హైడ్రోజన్స్ మనం రాస్తే మనకి టోటల్ కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా దీనికి మనం రాసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఈ విధంగా మనం బాండ్ లైన్ ఫార్ములా ఇస్తే కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా రాయొచ్చు, కండెన్స్డ్ ఫార్ములా రాయొచ్చు. కండెన్స్డ్ ఫార్ములా ఇస్తే బాండ్ లైన్ స్ట్రక్చర్ ఫార్ములా రాయొచ్చు, కంప్లీట్ స్ట్రక్చరల్ ఫార్ములా రాయొచ్చు. సో ఏది ఇచ్చినా మనం వేరే దానికి మనం ఈజీగా రాయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక ఆర్గానిక్ మాలిక్యూల్కి స్ట్రక్చరల్ ఫార్ములా ఎలా రాయాలనేది మనం తెలుసుకుందాం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.